ఏంద్ర వీడు మామిడికాయలు చూపిస్తున్నాడు అనుకుంటున్నారు కదా. ఏం లేదు మామ, ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఇంటికాడ ఖాళీగా ఉండేసరికి నేనైతే మా ఫ్రెండ్స్ ఇద్దరికి ఫోన్ చేశాను అనమాట. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నా ఫ్రెండ్స్ ఎవరో తెలిస్తే మీరైతే ఖచ్చితంగా షాక్ అయిపోతారు. ఎవరో ఫ్రెండ్స్? సాంపిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే ఫేమస్. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయగా ఉంటది. కలిసి చాలా రోజులు అయింది కదా, ఇంకా అలా మాట్లాడుకుందాం అని చెప్పి వీళ్ళ తోటలోకి అయితే వెళ్తున్నాము. ఇంకేడికి వచ్చేసరికి తాళం వేస్తున్నారు. ఇంకా మేమైతే అటు చేసి ఇటు చేసి రహదారులు అయితే వచ్చేసాము. ఇంక వీళ్ళిద్దరు అయితే నా కాలేజీలో సీనియర్స్ అనమాట. మన సీనియర్స్ అయినా కానీ మనల్ని ఎంతో జ్ఞాపకం పెట్టుకున్నారు. మహానుభావుడు. ఇంకా తోటలోకి అయితే వచ్చేసాము. ఇంకా లోపలికి వెళ్ళేసి పుచ్చకాయలు ఉంటే పుచ్చకాయలు, ఏ కాయలు ఉంటే ఆ కాయలు కోయేసుకుందాం అని చెప్పి లోపలికి అయితే వెళ్ళిపోయాము. అంటే మీరు వేరే కాయలు అనుకోబాకండి, తినే కాయలే. ఐ థింక్ వాటో వాట్. ఇంకా మా ఫ్రెండ్ గాడు అయితే చూడండి మంచి పుచ్చకాయ అయితే పట్టుకొని దీని అయితే చేత్తేనే పాల్గొట్టేస్తా అంటున్నాడు. మరి ఎందుకో కానీ మళ్ళీ ఆపేశాడు. ఇంకా మేమైతే 2 కాయలు తెచ్చేసుకున్నాము. ఇంకా వాటిని అయితే శుభ్రం చేసుకొని కోసుకుందాం అని చెప్పి ఆగాము. మా ఫ్రెండ్స్ అయితే పిచ్చ హవాలా ఉన్నారు, ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇంటికి అయితే వచ్చారు. వీడు మళ్ళీ ట్రై చేస్తున్నాడు. ఇంక చూడండి ఒక్క దెబ్బతో పాల్గొట్టేశాడు. మన వాళ్ళు అయితే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎలాగో సాఫ్ట్వేర్లో అయితే సెటిల్ అయిపోయారు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా జాబ్ చేసుకుంటా ఉన్నారు. ఈ గ్యాప్లో నాకైతే ఒక మామిడికాయ కనిపించింది, దాన్ని అయితే నైస్గా కోయేసాను అనమాట. ఇంకెళ్తా ఉంటే సపోటా కాయలు కూడా కనిపించాయి మనకు. కోద్దామంటే ఇంకా పనలేదు. మా ఫ్రెండ్ అయితే ఒక మంచి పుచ్చకాయ తీసుకొని కొడవలతో సరైన స్లైస్లు అయితే కోస్తున్నాడు. ఇంకా మా వాడైతే కోస్తా ఉండగా మా ఫ్రెండ్ అయితే ఏం చేస్తున్నాడు అంటే ఏవేవో పిచ్చి పనులని చేసుకుంటా ఉన్నాడు. ఇంకా ఫైనల్గా మా వాడైతే పుచ్చకాయలు చూడండి ఎట్లయితే కోయేసాడు. బాగుందనా? నిజం బాగుంది. ఈ పుచ్చకాయలు తింటుంటే మాత్రం మామ ఎండ దెబ్బకి పుచ్చకాయలు కూడా తట్టుకోలేకున్నాయి మామ. సరిగ్గా ఉంది తింటుంటే, వేడి మాత్రం. టేస్ట్ అయితే చెప్పలేదు అనుకోండి, సరిగ్గా ఉంది. మా వాడు చూడండి ఎడ తింటున్నాడు. ఇంక ఈ పుచ్చకాయలు తినేసిన తర్వాత ఏం చేద్దామా అని చెప్పి నేనైతే ఈయన అడిగితే మా ఫ్రెండ్ శామ్ అయితే మళ్ళీ పుచ్చకాయలు తిందాం అన్నాడు. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం టైం ఇవ్వట్లేదురా. ఇంకా చాలా ఎన్ని పుచ్చకాయలు తింటావు, ఎందుకు అన్ని తెస్తున్నావు అంటే వీళ్ళైతే చూడండి ఏమన్నారు. నేనెంత పెడితే అంత తినాలి, ఏది పెడితే అది తినాలి, ఎలా పడితే అలా తినాలి. వీళ్ళు చేసేదంతా చూస్తా ఉంటే నాకైతే మాత్రం ఇదే గుర్తొచ్చింది మామ. ఇదేంటి ఇంత పెట్టారు? తింటే తరిగిపోద్దులే, తిను. ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే జరిగింది వీళ్ళతో ఉంటే మాత్రం. అన్ని పుచ్చకాయలు తినిపించి ఏమంటున్నాడు చూడండి. ఇంకా మనోడు సాయి ఇదే దొరికిందే సందని చెప్పి ఎంత పెద్ద పుచ్చ దెబ్బ అయితే పట్టుకున్నాడు చూడండి. ఓరే నాయన పిలిచారు కదా అని చెప్పి వస్తే పుచ్చకాయలు తినిపించి చంపేసేటట్టున్నారు. మీ అభిమానం తగలయ్యా. మన మర్యాదలు వాళ్ళు జీవితాంతం గుర్తుంచుకోవాలా. తినిందే తింటా ఉన్నాము. ఇది చూడండి ఎన్ని కాయలు అయితే కోసారో. ఇంకా మొత్తానికి మేము అన్ని తినలాక పక్కన పెట్టేసి ఇంకా మళ్ళీ ఇంకా కాసేపు అయితే బాతకాన్ని కొట్టేసాము. మా ఫ్రెండ్ గాడైతే ఆ మొక్క నేను తింటా టీ అని చెప్పి బోడైతే లాక్కొని తింటున్నాడు. చూడండి ఎంత పెద్ద మొక్క అయితే పట్టేసుకున్నాడు. పెద్ద దాంట్లో కూడా శుభ్రం ముఖ్యం అతనికి. చూడండి ఎలా తింటున్నాడు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ని ట్యాగ్ చేసేయండి.